నమస్కారం అండి గురుగారు. రావయ్యా, రా రా రా. వెళ్ళిన పని ఏమైందండి? అమ్మా, మా అమ్మాయిని కాదనే వాళ్ళు ఉంటారా? గంగాధర శాస్త్రి గారు అమ్మాయి అనగానే ఎగిరి అంతేసి సరే అన్నారు. అయితే పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తున్నారు? ఒకేసారి నిశ్చితార్థంతో వస్తారు. శుభం. వచ్చే శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఆ రోజే తాంబూలాలు పుచ్చుకుందాం. ఆ ప్రకారం వారికి కబుర్లి. అలాగేనండి. అమ్మాయి గారు మీరా? ఏ, నేను భాగస్వామిని కాకూడదా? నేను బొమ్మలు అమ్ముకుని బ్రతికేవాడిని. మేము ఆ బొమ్మలను నమ్ముకుని బ్రతికేవాళ్ళం. అలా అనకండి. మీరు ఆ బొమ్మలకే మహత్తు కల్పించి మంగళహారతులు ఇస్తారు. నేనే మీకు మంగళహారతి కావాలని వచ్చాను. అమ్మాయి గారు, మీ జీవితం హారత కర్పూరం కావటం నాకు ఇష్టం లేదు. పురుషుడి కోసం కర్పూరమైపోవడానికి దేవుడు ఆడజాతిని సృష్టించాడేమో. మా వాళ్ళు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మంచిదేగా? వేణు, ఇష్టం లేని చోట కన్నీరే కరిగిపోవడం కదా, అనురాగం ఉన్న చోట ఆవిరైపోవాలని ఆశపడుతున్నాడు. నేను ఆశతోనే వచ్చాను. నా ఆశ తీరుస్తావు, అడియాసే చేస్తావు. అది నీ దయ. అమ్మాయి గారు, వచ్చే శుక్రవారం ప్రధానాలు పెట్టుకుంటారట. ఈలోగా నువ్వు తీసుకునే నిర్ణయం నా జీవన్ మరణ సమస్యకు పరిష్కారం.